శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాల గురించి తెలుసుకుందాం. మరి మకర రాశి వారికి గత కొంతకాలంగా ఏలినాటి శని ప్రభావం వల్ల ఎక్కువ శాతం మందికి ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఉద్యోగపరమైన సమస్యలు రావడం జరుగుతుంది. భగవంతుని అనుగ్రహం వల్ల ఈ ఏలినాటి శని నెమ్మదిగా మనకి ఈ మార్చి నెలాఖరు సుమారుగా కంప్లీట్గా పోవడం జరుగుతుంది అన్నమాట. ఇంచుమించుగా కంప్లీట్గా క్లియర్ అయిపోవడం జరుగుతుంది. మరి అందరూ అనుకున్నట్టుగానే ఏలినాటి శని పూర్తయ్యే ముందు జాతకుడు ఏమైతే పోగొట్టుకున్నాడో ఈ 7.5 సంవత్సరాల్లో తిరిగి పొందడం జరుగుతుంది అన్నమాట. నెమ్మదిగా అది ఉద్యోగం అవ్వచ్చు, వైవాహిక జీవితం అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, ధనం అవ్వచ్చు, ఆస్తి అవ్వచ్చు, తిరిగి సంపాదించుకునే విధంగా ఆ గ్రహస్థితి సహాయపడుతుంది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం రాశిలోకి శుక్రగ్రహ సంచారం జరిగింది. అంటే మనకి డిసెంబర్ 2వ తారీఖున శుక్రుడు రాశిలోకి ప్రవేశించాడు. అంటే చాలా వరకు జాతకుడు చాలా విధంగా మరి అతని యొక్క ఆలోచన విధానం కానీ, అతని యొక్క అలవాట్లు కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా క్యూర్ అవుతాయన్నమాట. అప్పటిదాకా ఏదో విధంగా కనబడుతున్నటువంటి వాళ్ళు ఈ శుక్రగ్రహ ప్రవేశంతో తమ యొక్క వేషధారణ, ఆలోచన, అలవాట్లు కంప్లీట్గా మారుతూ కడిగిన ముత్యంలాగా చాలా ఫ్రెష్గా కనబడుతూ ఉంటారు అన్నమాట. అదే స్త్రీలైతే మరీ ఆకర్షణగా, అందంగా అలంకరించుకొని వివిధ రకాల ఆభరణాలతో లక్ష్మీదేవిలా కనబడుతూ ఉంటారు. చూసిన వెంటనే అమ్మ వీళ్ళ పరిస్థితి చాలా బాగుంది అనిపించే విధంగా ముందుగానే శుక్రుడు మిమ్మల్ని కరుణించడం స్టార్ట్ చేశాడు. మగవారు కూడా వాళ్ళ యొక్క వేషధారణలో మార్పు రావడం వల్ల సరైన గుర్తింపు, గౌరవం రావడం జరుగుతుంది. ఇది కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఏదైనా టాలెంట్ కలిగి ఉన్నవారికి, సినిమా పరిశ్రమ అటువంటి యూట్యూబ్ వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళకి ఇంచుమించుగా చాలా సహకారంగా, అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంది. గుర్తింపు, గౌరవం తప్పనిసరిగా ఉంది. అలాగే వివాహ విషయంలో గత కొంతకాలంగా వాయిదా పడుతున్నటువంటి వివాహం మరి ఈ సమయంలో మీ యొక్క ఆలోచన, లేదంటే కొంతకాలంగా మీరు వివాహానికి వ్యతిరేకత చూపిస్తూ ఉంటే, అలాగే పెద్దవారు ఎవరైనా మీ యొక్క సంతానంలో మకర రాశి వారు ఉంటే ఈ సమయంలో వారికి వివాహం అంగీకరించడం వల్ల మీరు వివాహ ప్రయత్నాలు చేస్తే తొందరగానే వివాహం జరిగే అవకాశం ఉంది. అలాగే గతంలో 1 సంవత్సరం క్రితం ఎప్పుడో ఏదైనా మీరు వివాహం ప్రయత్నం చేసి ఉండి ఏదో కారణం వల్ల వివాహం తప్పిపోవడం కానీ, ఏదైనా పెండింగ్లో కానీ ఉంటే తిరిగి మీరు వాళ్ళనే సంప్రదించడం వల్ల ఆగిపోయినటువంటి వివాహం, తప్పిపోయిన సంబంధం తిరిగి కుదిరే అవకాశం ఉన్నది. మరి ఈ కుజ శుక్రుల యొక్క సమసప్తక స్థితి వల్ల, అంటే సాధారణంగా వీళ్ళిద్దరూ కూడా ఆపోజిట్గా ఉంటారు కాబట్టి ఇప్పుడు ఆపోజిట్గా రావడం వల్ల వివాహానికి అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. లేదంటే ఏదైనా ఒక కొత్తగా ఎవరన్నా పరిచయం కానీ, కొత్తగా ఎఫ్ఐఆర్ లాంటిది ఏర్పడడం కానీ ఈ సమయంలో జరుగుతూ ఉంటాయి. అంటే సాధారణంగా ఈ మధ్యకాలంలో వివాహం, నిశ్చితార్థం తర్వాత ఒక 6 నెలలు కలిసి ప్రయాణించడం, దాని తర్వాత పెళ్లి చేసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ విధంగా చెప్పడానికి కారణం అవుతుంది. మరి కొంతమైతే 2-3 సంవత్సరాలు, 4-5 సంవత్సరాలు కూడా ఎఫ్ఐఆర్ అంటే కలిసి సహజీవనమో ప్రయాణమో చేసి అప్పుడేదో వివాహం చేసుకోవడానికి కూడా కొంతవరకు జరుగుతున్నాయి. కాబట్టి మరి ఇప్పుడు ఈ మకర రాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్రుడు, సప్తమంలో ఉన్నటువంటి నీచ కుజుడు, ఈ 2 కారణంగా జాతకుడు వివాహేతర బంధాన్ని పెట్టుకోవడానికి ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉన్నది. ఇది అందరికీ వర్తించే అవకాశం లేదు. ఏదో కొంతమందికి వాళ్ళు ఉన్న స్థితిని బట్టి బాగా డెవలప్డ్ సిటీలో ఉన్న వాళ్ళకు, నెలకి లక్షలు సంపాదిస్తున్నటువంటి వారికి ఇలాంటివి జరిగే సూచనలు ఉన్నాయి. సరే, అందరికీ మాత్రం అనుకోవద్దు. దాని తర్వాత ఏంటంటే లాభస్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, ఇది జాతకుడి యొక్క ఇంకొక అదృష్టం మాట. ఆకస్మికంగా మీరు గతంలో పోగొట్టుకున్నటువంటి ఉద్యోగం ఏమన్నా కానీ, ప్రమోషన్ కానీ ఖచ్చితంగా ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. అలాగే జాతకుడి యొక్క ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా విద్యార్థులకి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలించే అవకాశం ఉన్నది. సో ఏదైనా ఈ మధ్యకాలంలో వచ్చే ప్రభుత్వ పథకాలు పెండింగ్లో ఉన్నా, మీరు ఏదైనా ప్రయత్నం చేస్తున్నా, లేదంటే ప్రభుత్వం ద్వారా ఒక ఇన్సూరెన్స్ అమౌంట్ కానీ, లేదంటే ఏదైనా మీకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి రాయల్టీ కానీ, మీ పెద్దవారు ఎవరైనా మరి గతంలో
పోయి ఉంటే వాళ్ళ యొక్క గ్రాట్యుటీ వగైరా ధనం కానీ, లేదంటే మీకు పెద్దవారి ద్వారా అంటే గవర్నమెంట్లో కొన్ని ఉద్యోగాలు పెద్దవారి తర్వాత వారసులకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మీకు అటువంటి వారసత్వంగా వచ్చే ఉద్యోగం లాంటిది ఏమైనా ఉంటే ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ప్రభుత్వ సహకారం ఉన్నది. అలాగే శుక్రుడి ప్రభావం వల్ల ఆర్థిక పరంగా అనుకూలంగా ఉన్నది. 5లో ఉన్నటువంటి గురువు మీ పూర్వపుణ్యం కలిసి వస్తుంది. మొత్తం మీద ఏదైనా జాతకుడి యొక్క గ్రహస్థితి ఇంప్రూవ్మెంట్ వైపు నడుస్తుంది. నెమ్మదిగా ఈ స్థితి మీకు ఏప్రిల్ మే నాటికి చాలా వరకు ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఒక క్రియ ఎంబటినే ఏమీ మార్పు రాదు. నెమ్మదిగా మన ప్రయత్నం నుంచి జరుగుతూ ఉంటుంది ఏదైనా సరే. అందువల్ల ఏంటంటే జాతకుడి యొక్క మకర రాశి వారికి అభివృద్ధికరంగా ఉంది కాబట్టి తొందరగా ఇప్పుడు అయిపోతుందని కంగారు పడకుండా ఈ సమయంలో చేసే ప్రయత్నం నెమ్మదిగా మీకు ముందు రోజుల్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఈ వారంలో మరి సుబ్రహ్మణ్య షష్ఠి రాబోతుంది. డిసెంబరు 7వ తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి, అలాగే 6వ తారీఖున నాగ పంచమి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండు కూడా ఎవరి జన్మ జాతకంలో సర్పదోషం లాంటిది ఉంటుందో వాళ్ళు దాని పరిహార నిమిత్తం ఈ 2 రోజులు కూడా విధి విధానంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల వారి జాతకంలో ఉన్నటువంటి సర్పదోషం పరిహారం అయ్యే అవకాశం ఉన్నది. అంటే అసలు సర్పదోషం ఏ విధంగా ఉంటుంది, దానివల్ల ఏ విధమైనటువంటి ఫలితం వస్తుంది అని గమనిస్తే జాతకంలో కేంద్రాల్లో పాపగ్రహాలున్నా, పంచమ స్థానంలో కుజుడు శని రాహు కేతువు లాంటి గ్రహాలున్నా, వృశ్చిక రాశిలో ఇటువంటి పాపగ్రహాలున్నా, అలాగే శుభగ్రహాలైనటువంటి గురువు శుక్రుడు రాహుకేతువులతో కలిసిన ఈ విధమైనటువంటి సర్పదోషం అన్నది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడు బలహీనపడి ఉన్న నీచ స్థితిలో ఉన్న రాహుతో కలిసినా కూడా అంటే ఏదో విధంగా అంటే ప్రతి జాతకంలో కుజదోషం ఉన్నట్టు ప్రతి జాతకంలో కూడా ఏదో ఒక సర్పదోషం అన్నది కనబడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ సర్పదోషం ఎందుకు ఏర్పడుతుందంటే తెలుసో తెలియకో సర్పాలకి ఇబ్బంది కలగడం వలన ఈ దోషం రావడం జరుగుతుంది. ఇది 7 తరాలుగా జాతకుడిని బాధించే అవకాశం ఉంది. అంటే మీ పూర్వీకులు 7 తరాలుగా అటు ఇటు వాళ్ళు ఏ దోషం చేసినా అది కుటుంబంలో అందరికీ రావాలనే ఏం లేదు, ఎవరో ఒకరికి రావచ్చు. మళ్ళా అది ఎక్కువగా ఈ సర్పదోషం మరి పిల్లలు కలగడంలో ఆలస్యం అవుతుంటుంది. ఎవరి జాతకంలో ఈ సర్పదోషం ఉన్నా వాళ్ళకి ఏమవుతుందంటే సంతానం లేటుగా పుట్టడం, పుట్టినవారు చాలా బలహీనంగా ఉండడం, ఆరోగ్యకరంగా లేకపోవడం, విద్య రాకపోవడం, ఏదో ఒక రోగం వస్తూ ఉంటుంది. అలాగే ఏంటంటే జాతకుడు చెడు వ్యసనాలకి లోనవుతూ ఉంటాడు. తల్లిదండ్రులను హింసించడం, ఇంట్లో డబ్బులు పట్టిపోయి ఖర్చు పెట్టడం, తాగుడు లాంటి కార్యక్రమాలు చేపట్టడం, పగలంతా నిద్రపోయి రాత్రులంతా మేల్కొని వివిధ ప్రాంతాల్లో సంచరించడం, ఇవన్నీ కూడా జాతకుడి యొక్క సర్పదోషానికి కారణమవుతూ ఉంటాయి. ప్రస్తుతం రుణ బాధలు ప్రతి జాతకుడికి కూడా అంటే ఎవరైతే ప్రస్తుతం రుణ బాధలతో ఇబ్బంది పడుతున్నారో అంటే రుణ బాధలు అంటే ఏదో ఇల్లు కట్టుకొని హౌసింగ్ లోన్ తెచ్చామండి, కారు కొనుక్కొని హౌసింగ్ లోను, అమ్మాయికి పెళ్లి అది రుణ బాధలు కాదండి. మీరు ఏదన్నా వ్యసనానికి లోనై ఏదో పేకాట డబ్బులు పోగొట్టుకోనో, ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకోనో, ఉద్యోగంలో డబ్బులు వాడేసి యజమాని డబ్బులు వాడేసి అది బాకీపడడం అన్నది రుణం తప్ప మన బాధ్యత కోసం పిల్లల్ని చదివించడానికి తల్లిదండ్రులను వైద్యం చేయడానికి అప్పు చేయడం అంటే ఆ అప్పుల బాధలు మీకు నష్టం లేదు, దానివల్ల మీకు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఈ విధంగా మీరు వ్యసనానికి లోనై స్త్రీలకి డబ్బు వ్యసనం పెట్టడం, పేకాట ఆడటం వల్ల చాలామంది అప్పుల పాలు అవుతుంటారు. అది అప్పుల పాలు అవటం వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వాళ్ళు ఈ నాగపంచమి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు విధి విధానంగా వీలైతే ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించి మరి విధి విధానంగా స్వామిని పూజించుకోవడం వల్ల అంటే ఏదో ఒక్కరోజు చేయడం వల్ల సరికాదు, ఆ రోజు ఒక దీక్షగా మనం ఈ రోజు నుంచి ఈ నియమం పాటించాలనుకొని కంటిన్యూ చేసుకుంటూ దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించడం వల్ల ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామికి బెల్లం పానకం, చెరుకు రసం, తేనె, పాలు అలాగే చలివిడి నైవేద్యంగా పెట్టి విధి విధానంగా పూజించడం వల్ల కంపల్సరిగా మీకు సర్పదోషం తొలగి మీరు మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటారని ఆశిస్తూ స్వస్తి.